మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. మరోవైపు ఆ టైంలో కొంత నోటి దురుసుతో మాట్లాడిన వాళ్ళు కొంత కాదు, చాలా నోటి దురుసుతో మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన వాళ్ళు చాలా మందున్నారు. అందులో ముఖ్యంగా ఉంది ఇటువైపు కొడాలి నాని, మరోవైపు రోజా గారు. సో, వాళ్ళ పరిస్థితేంటి? ఇప్పుడు రోజా గారు ఏదైతే చేశారో ఆడుదాం ఆంధ్ర కానీ, టీటీడీకి సంబంధించి టికెట్స్ గురించి స్కామ్స్ కానీ, దానిపైన చాలా ఆరోపణలొచ్చాయి. వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏమంటారు? అంటే రోజా గారు 'ఆడుదాం ఆంధ్రాలో 100,00,00,000 స్కామ్ చేయటమే గానివ్వండి, దాంతో పాటు ఆవిడతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉండటం గానివ్వండి, అంటే మనకొక్కటి బయటొచ్చింది. ఇంకా ఉన్నాయి. ఇంకా వస్తాయి. ఈ ఒక్క కేసుకి ఇప్పుడు స్టార్టింగ్ అంతే. అంటే ఆవిడకి జబర్దస్త్ చేస్తే గాని గడవని పరిస్థితిలో ఉన్న ఆవిడ, ఈరోజు వేల కోట్లు ఎలా వచ్చాయి? అంటే లోకల్‌లో గూడా బాగా దందాలు చేసింది. లోకల్‌లో గూడా అందరిని దగ్గర డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి, అలాంటివన్నీ చేయటం జరిగింది. ఖచ్చితంగా ఆవిడ నోరు అయితే ఏదైతే దురుసుగా ప్రవర్తించిందో, అది ఈరోజు అక్కడ లోకల్‌లో గూడా అనుభవిస్తుంది. లోకల్ వాళ్ళ నియోజకవర్గంలో గూడా ఆవిడని అదే రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అది ఎవరు? వైసీపీ సొంత వాళ్ళే. కేడర్. సొంత కేడరే వాళ్ళలా ఆడుకుంటున్నారు. వాళ్ళే ఓడించారు. వాళ్ళు ఓడించడానికి ప్రయత్నించారు. అది జరిగింది కదా! వాళ్ళు సంతోషంతో వాళ్ళు టపాకాయలు కాల్చడమే గానివ్వండి, స్వీట్స్ పంచుకోవటమే గానివ్వండి, మా ఇంటి ముందే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ పెట్టడం. ఆ! ఇంకా వాళ్ళే అక్కడ స్వీట్లు పంచడం అవన్నీ చేసి, ఇంకా రేపొద్దున అక్కడి నుంచి ఆవిడ మా నగిరి నియోజకవర్గం చాయలికి రాగూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆవిడని తరిమేస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఇంకెవరు చెప్పాల్సింది కూడా పని లేదు. ఆవిడ అంటుంది, "మేము ప్రజలకు మంచి చేసాం, తలెత్తుకొని తిరుగుతాం" అని అంటుంది. ఏంటి తలెత్తుకొని తిరిగేదావిడ? ఎక్కడ మంచి చేసింది? ఆవిడని సొంత నియోజకవర్గంలోనే తిరగనివ్వలేదు. అక్కడే తలెత్తుకోనివ్వలేదు ఆవిడని. ఇంకా ఈవిడ రాష్ట్రం మొత్తం ఏం తిరుగుతది? ఈసారి తలెత్తుకొని తిరుగుతా, అదెత్తుకొని తిరుగుతా అంటే కొట్టేదానికి ప్రజలేమి ఆగరు. బుద్ధి చెప్తారు. తగిన బుద్ధి చెప్తారు. అప్పుడంటే జగనన్న అంటే పలుకుతా ఉన్నాడేమో జగనన్న. ఇప్పుడు పలకడానికి జగనన్నకి కూడా ఓపిక ఉండట్లేదు. ఆ ప్యాలెస్ నుంచి నీకెళ్ళటానికే సెక్యూరిటీ కూడా క్లియరెన్స్ ఉండదేమో. ఎందుకంటే అంత ప్రైవేట్ సెక్యూరిటీని అంత బలంగా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి జగనన్న దగ్గరికి నువ్వు కూడా ఇప్పుడు ఎళ్ళలేవు. ఎళ్ళే పరిస్థితి కూడా లేదు. జగనన్నకి ఒక ఫోబియా వచ్చేసింది. సో, దానిలో నుంచి బయటొచ్చే పరిస్థితి కూడా లేదు. సో, నీ నోరు దురుసుకి నువ్వు ఎన్ని పడాల్సొస్తదో గూడా. ఇంక రేపొద్దున ప్రజలందరూ మాట్లాడతారు. నీవు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు, సో, వాళ్ళ టైమొచ్చింది. వాళ్ళు మాట్లాడతారిప్పుడు. అది అంటే ఇదివరకు నువ్వు ప్రజలు నాకు భయపడుతున్నారని అనుకున్నావేమో. ఎవరైనా నీకు భయపడుతున్నారు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడు. నువ్వు జనరల్‌గా ఒక పర్సన్ లాగా మాట్లాడితే దాని సమాధానం వేరుగా ఉంటది. ఇప్పుడు నువ్వు నార్మల్ పర్సన్. నువ్వేమి ఇదివరకులాగా మంత్రి కాదు. ఒక నార్మల్ ఎమ్మెల్యే కూడా గాదు. ఒక నార్మల్ అలాంటి దానివి నీ గురించి ఎంతమందైనా మాట్లాడతారు. నీ నోరే నిన్ను చెడగొట్టింది. నువ్వు చేసిన పనులకే నువ్వు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన పనులకే నగిరి నియోజకవర్గంలో కూడా నువ్వు ఉండలేని పరిస్థితి వస్తుంది. నగిరి నియోజకవర్గమే కాదు నాట్ ఓన్లీ ఏపీ మొత్తం కూడా నువ్వు ఉండలేని పరిస్థితి తెచ్చుకున్నావు. సో, రేపొద్దున ఆవిడ తమిళనాడుకే షిఫ్ట్ అవ్వటమే ఎక్కువ జరుగుతది. ఎందుకంటే తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణలో కూడా టీడీపీ ఉంది. సో, ఇక్కడైనా ఉంటది. ఆవిడ మాట్లాడతారు. సో, అది ఏదో తమిళనాడు ఎళ్తే వాళ్ళ ఆయన ప్లేస్ కాబట్టి ఆవిడ అటే షిఫ్ట్ అయిపోతది. అక్కడే రాజకీయాలు చేసుకుంటదా? అక్కడే ఉంటదో చూడాలి. ఇంకా నాని గారి పరిస్థితికొస్తే, నాని గారికి తగిన శాస్తి అంటూ అక్కడ ప్రజలందరూ జేశారు. ఆ నోరు దురుసే కానివ్వండి, ఆ నోటికి తనానికే గానివ్వండి, ఆయనకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్సే కానివ్వండి, అంటే అనకూడదు బాగోలేని టైము అలాంటివి మాట్లాడకూడదు అని అనిపిస్తది కానీ, కొన్ని ఇది చరిత్ర కూడా క్షమించదు. కొన్ని చేసిన తప్పులని చరిత్ర కూడా ఏ రోజు క్షమించదు. ఎందుకంటే ఆయనకి ఏ పార్టీలో విలువొచ్చింది? ఏ పార్టీలో ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు? ఏ పార్టీలో నుంచి ఎన్ని సార్లు బీఫార్మ్ తీసుకొని గెలిసావు? అలాంటి వ్యక్తుల్ని నువ్వు దూషించటం అనేది. సో, దూషించటం అంటే నువ్వు ఒక మినిస్ట్రీ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అది కరెక్ట్ పనేనా? ఇవన్నీ చూస్తే నాని అనే అతను నోటికొచ్చినట్టు మాట్లాడటమే గానియండి, లోకేష్ గారిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు. ఏ రకంగా అంటే ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోతే పనికిరాని పర్సన్ అన్న రేంజ్‌లో మాట్లాడటం అనంటే, ఎమ్మెల్యేగా గెలవకపోతే అనేది ఇప్పుడు మంగళగిరి అనేది గతంలో ఎప్పుడు తెలుగుదేశం గెలవలేదు. సో, 30 ఏళ్లుగా తెలుగుదేశం అక్కడ ఒక గెలవలేదు. ఛాలెంజ్‌గా తీసుకొని నిలబడినట్టక్కడ. ఛాలెంజ్‌గా తీసుకొని నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నిలబడ్డాడు. వాళ్ళ తాత దగ్గర నుంచి అది వాళ్ళ నియోజకవర్గమే. ఇక్కడ గెలవని చోట నిలబడ్డాడు. అది గొప్ప, ఇది గొప్ప. పులివెందులనేది వాళ్ళ కంచుకోట లాంటిదని చెప్తారు గదా! ఆ కంచుకోటలో నిలబడి గెలవటం ఒక గొప్పేనా? అది ఎవడైనా జేస్తాడు కదా! విజయమ్మ నిలబడింది, గెలిసింది. కదా!
అవును. ఆ! తర్వాత ఆయన నిలబడ్డారు. రేపు పొద్దున ఆళ్ళ కూతురొచ్చి నిలబడతదో, గెలుస్తది. దానికి వర్క్ చేయాల్సిన పని లేదు కదా! ఇప్పుడు అదే కావాలనుకుంటే కుప్పం వెళ్లి లోకేష్ గారు నిలబడితే గెలవరా? అవును. ఈజీగా గెలుస్తారు గదా! కానీ ఆయన ఒకటే ఆలోచించాడు. ఎప్పుడు గెలవని ప్లేస్‌లో గెలవాలి. సో, అక్కడ నేను పార్టీని బలోపేతం చేయాలి అనుకున్నాడు. కసిగా పనిచేశాడు. అదే ఫైర్, అదే కసి చూపెట్టాడు. ఈరోజు 91,000 మెజార్టీతో ఆయన గెలవగలిగాడు. సో, నువ్వేంటి మాట్లాడేది? ఈరోజు నువ్వెక్కడ పెట్టుకుంటావు నీ మొఖం తీసుకెళ్ళి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? మాట్లాడేటప్పుడు దిమాక్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే సమాధానం ప్రజలు చెప్తున్నారు నీకు. వాళ్ళు గూడా చెప్పట్లే. ఇప్పుడు 'నారాయణ లోకేష్' గారు నథింగ్. ఎవరు? 'నాని' ఎవడు? అంటారు. ఇట్లాంటి ఆళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటది? చరిత్ర గుర్తుపెట్టుకోదు. ప్రజలు నీకు సమాధానం జెప్పారు. ఆయన్ని గెలిపించుకున్నారు అంత భారీ మెజార్టీతో లోకేష్ గారిని. ఆ రకంగా ప్రజలు ఆయనకి గౌరవం ఇచ్చారు లోకేష్ గారికి. నువ్వు ఎవరు? ఈ రోజు నువ్వేంటి? నీ చరిత్ర ఏంటి? నువ్వు బతికున్నా గూడా పట్టించుకునేవాడు లేడు. నువ్వు ఒకడు బతికున్నావా అని గూడా ఆలోచించేవాడు కూడా లేడు ఇప్పుడు పరిస్థితి. అది మన నోరుంది గదా అని మాట్లాడేస్తే ఆ చరిత్ర గూడా అదే ఈజీగా నిన్ను మర్చిపోతది. గతంలో చేసిన తప్పులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అదే జరిగింది నానికి. సో, ఇకనైనా నోరు ఇప్పటికైనా వదిలేస్తారనుకోవటం ఆయన అవివేకం గాని, ఆయన అక్కడ ఉన్నంత వరకు గుడివాడలో ఉన్నంత వరకు తెలుగుదేశంనైతే ఏదేది మాట్లాడాడో, నాయకులు చెప్పాల్సిన పని లేదు బుద్ధి. ప్రజలు చెప్తా ఉంటారు. ప్రజలు ఆయన ఎక్కడికెళ్ళినా అడుగడుగున ప్రజలే ఆయనకి సమాధానం జెప్తారు. అదే గుడివాడ ప్రజలు. అదేలాగానే తీర్పు గూడా ఇచ్చారు గదా! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ మొత్తానికి ఏపీలో అయితే ఆల్రెడీ పనులు ప్రారంభమైపోయాయి. ఇటు అమరావతి కావచ్చు, లేదంటే పోలవరం కావచ్చు, ప్రజలకి చేస్తున్న ఏదైతే హామీలిచ్చారో అవన్నీ కూడా ఇటు పెన్షన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో, ఇక తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ పుంజుకునే ఛాన్స్ తప్పకుండా ఉంది అని చెప్పి మీరు కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.